జగన్ మళ్ళీ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఏదైతే చేశారో మళ్ళీ ఇప్పుడు అంటే ప్రజల్లో ఉండాలనుకోవడం, మళ్ళీ ఓటమిపై సమీక్షలు లేదంటే ఆ సమీక్ష కూడా నిరంతరాయంగా కొనసాగడం, దాంతోపాటు యాత్రలు ఒకప్పుడు చేసిన పాదయాత్రలు లేదంటే ఓదార్పు యాత్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా పరామర్శ యాత్రలు. అంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇంకా ప్రజల్లో ఉండాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండాలనే కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆ సమీక్షలతో పాటు ఆ యాత్రలు కొనసాగిస్తే ఎంతవరకు ప్రజాభిమానం గతంలో పొందినట్టే పొందే అవకాశం ఉంటుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఈ బ్రాండ్ వచ్చేద్దాము కొన్ని రోజులకి. అధికారులు ఉంటే ప్రజల వైపు చూడరు, అధికారం కోల్పోతే మళ్ళీ ప్రజల్లోకి వస్తారని ఒక రకంగా ఆ ఓదార్పు కదా సార్, ఆ పాదయాత్ర ఆయన్ని గెలిపించిందని అనుకోవాలి లాస్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఏమన్నా మొదలు పెట్టబోతున్నారు? ఈ దఫా పాదయాత్రలు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు తిరుగుతారు మేబీ జనంలోకి గట్టిగానే, అవసరం కూడా. అవును. అయితే ఏంటంటే సమస్య వెళ్తే తెలుస్తుంది తను ఏం కోల్పోయాడు, ఎక్కడ నష్టపోయాడు అన్నట్టు. అవును. ఆఫీస్లో కూర్చొని సమీక్షించుకుంటే తెలియదు, తెలుస్తుంది. కానీ వెళ్ళడానికి పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఇదివరకు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, తర్వాత బార్లు, ఇసుక, ఇవి కార్యకర్తలు తినే కేంద్రాలు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాగానే అదే చేస్తూ ఉంటారు. సహజ సిద్ధమైన పరిణామాలు. అయితే ఇక్కడ తిండికి సంబంధించి ఎదురైన సమస్య ఏంటంటే వీళ్ళకి తిన్నిచ్చింది లేదు, గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఎవరికి లేవు. అంతకుముందు ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవడు అడిగితే పెట్టాడు అంటే ఎవడు కట్టండి ఏం లేదు, ఫీలింగ్. ఓ జెండా కట్టాలా, బ్యానర్ కట్టాలా, ఇది కట్టాలా, అది కట్టాలా అన్నటువంటి ఫీలింగ్. సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా విజయోత్సవాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు. అయిపోయింది. వాళ్ళు ఎవరి దగ్గర ఆ డబ్బులు అయిపోయినాయి. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? ఏదైనా లోకల్గా కాంట్రాక్ట్లో ఇవన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి, ఇవి రేవు, ఇసుక, ఇవన్నీ బాగానే ఉంది, వేరే ఇది కూడా సంపాదన లేదు. ఇది బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్గా జగన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఖర్చు అయిపోయింది. ఇప్పుడు జగన్ వెళ్ళాలంటే మళ్ళీ వాడు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు డబ్బులు? అసలు ముందు ఎవరు పెట్టుకుంటారు? అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారా లేదా? వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా. అవును. వాళ్ళకి సంపాదన ఏమి ఈ స్థాయిలో లేవు కదా. తిన్నారనే ఆరోపణలు గురయ్యారు. కానీ వాడు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటే 10 కోట్లు సంపాదించుకుని ఉంటాడు అంతే. అంత మించి అది కూడా ఇళ్ల స్థలాల దగ్గర తిని ఉంటారు. ఎక్కువగా వాళ్ళకి ఏం రాలేదు, ఎందుకంటే వైన్ షాపులు ఇవన్నిటికి వచ్చేసాక ఇంకెక్కడి నుంచి ఉంటాయి. బేసిక్గా అదొక పెద్ద తేడా వచ్చింది. ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎంతవరకు ఫీల్ అవుతారు. ఇప్పుడు కొంత ఇతనికి ఫెచ్చింగ్ ఉంది, ఎందుకంటే హెరాస్మెంట్కి గురవుతున్నారు, అవహేళనకు గురవుతున్నారు, బెదరగొట్టారు. వాటి వలన విరక్తి చెందినటువంటి వాళ్ళు, అంటే మామూలుగా అయితే కనుక తెలుగుదేశం అధికారంలోకి రాగానే కూటమి, వీళ్ళు కూల్గా వీళ్ళ పని, వీళ్ళు విజయోత్సవం వీళ్ళు చేసుకుంటే పెద్దగా ఫీలింగ్ రాదు. దాడులు చేయడం అన్నటువంటిది ఒక రకంగా ప్రయోజనమైంది జగన్. ఎందుకని? వాళ్ళకి అభద్రత వచ్చింది కదా తమ ప్రాంతాలు, మళ్ళీ తమకు ఒక భరోసా కావాలన్నటువంటి ఫీలింగ్, ఓ ధైర్యం. ఆ రూట్లో జగన్కి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తోడు నిలబడాలి. అయితే ఇదివరకటి అంత జనం వస్తారా రారా? ఇప్పుడు ఇది జనం అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు జనం పెద్దగా రాలేదనుకోండి, అదిగో చూసారా. కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి మధ్యలో జనం ఎవరు రాలేదన్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో ఏమైంది? కంపారిజన్ చూస్తే సిద్ధం సభలతో ఇక్కడ జనం ఎంత ఉన్నారు పోల్చుకుంటే, కానీ ఓట్లు ఇటు వచ్చినాయి. సరిగ్గా చెప్పాలంటే చిరంజీవికి జనం విపరీతంగా వచ్చారు, ఓట్లు వాళ్ళ. పవన్ కళ్యాణ్కి విపరీతంగా జనం వచ్చారు, ఓట్లు వాళ్ళ. జనం తక్కువ వచ్చినట్టు చంద్రబాబు గెలిచారు, జనం తక్కువ వచ్చిన రాజశేఖర రెడ్డి గెలిచాడు అప్పుడు. కాబట్టి జనం ఆధారంగా ఓట్లు అన్నటువంటిది వేస్ట్ అన్నది మరొకసారి ఫార్ములా క్లియర్ అయింది.
అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. వైసీపీకి జనబలం ఎంత గట్టిగా ఉందనేది 2014 టైంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కనిపించింది. ఒక రకంగా ఆయన ప్రతి ఊరు వెళ్ళినా చాలా దూరం ఉండేవారు. ఇదంతా ఇప్పుడు ఈయన చేయాలనుకుంటుంది పరామర్శ యాత్ర. ఒక రకంగా ఇప్పుడు ఈ దాడులు జరిగిన బాధిత కుటుంబాలను పరామర్శించడం, ఇవన్నీ ఎక్కడి నుంచే రాజకీయం స్టార్ట్ అవుద్దా? దానివల్ల ఏమైనా కొంచెం సింపతి వస్తుందా? ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి చనిపోయాక కొన్ని ఇళ్ళకి వెళ్ళాడు అవును ఓదార్పు యాత్ర. అవునవును వెళ్ళారు. అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు రావడం అప్పటి నుంచినే తనలో సీఎం కావాలన్న కసిబేరికి వచ్చింది. అది ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదనేది చూడాలి. అంటే ఏంటి అప్పటికి ఇప్పటికి అంత తేడా? ఇంకా ఇంకా ప్లస్ పాయింట్ ఒక 5 ఏళ్ళు పరిపాలన కూడా చూశారు కదా. అంటే ఇక్కడే కదా సమస్య. పరిపాలనలో నుంచి దిగిన తర్వాత అధికారంలో రాకముందు మా వాడు రావాలి అన్న కసి ఉంటుంది. అవును. వచ్చిన తర్వాత మనల్ని ట్రీట్ చేసిన తీరు ఎవరిని పట్టించుకోలేదు కదా. కార్యకర్తని మోసే నాయకుడు కరువయ్యాడు. ఒక 100 మంది కార్యకర్తలు ఉన్నారు అనుకుంటే అంతకుముందు జగన్ మీద అభిమానంతో, వాళ్ళల్లో ఒక 10 మందిని వరకే ఎమ్మెల్యేలు మోసారు. మిగతా 90 మందిలో కొంతమందిని ఎమ్మెల్యేలే హెరాజ్ చేశారు. విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది సాధారణంగా రాజకీయ చరిత్రలో ఎక్కడా జరగదు. వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అన్నది కార్యకర్తల మీద. ఏంటి అంటే జగన్ అభిమాని ఇతనికి కొన్ని హితబాధ చెప్తున్నాడు, వాడెంత. రెండోది ఒక గ్రూపు ఇంకో గ్రూప్కి పడదు. ఈ గ్రూపుల మధ్యన సమన్వయం పోయి ఒక గ్రూపుని ఎత్తిన పెట్టుకుని మిగతా 2-3 గ్రూపుల్ని అవమానించడం, అవహేళన చేయడం. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల దాన్ని సెటరేట్ చేయలేకపోయింది పార్టీ. మొత్తం ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ నడిపారు. ఆ ఎమ్మెల్యేల దగ్గర వచ్చేటప్పుడు ఒక గ్రూప్నే మెయింటైన్ చేయడం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పక్కన తిప్పుకుంటే ఖర్చు అవుతుంది కదా. దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుంది. కార్యకర్తలు అంటేనే పార్టీ భుజం కాస్తారు అంటారు. చాలాసార్లు ఇలా దాడులు జరిగినప్పుడు కూడా పాపం ముందు వాళ్ళే వెళ్ళి తన్నులు తింటారు, వాళ్ళే గాయాలు పాలవుతారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అటువంటి కార్యకర్తలు మనోడు అని అనుకోవడానికి లేదా వైసీపీ లాంటి పార్టీ? ఇప్పుడు వాళ్ళే దూరం అవుతారా రేపొద్దున తేడా వస్తే? దూరం అయితే ఇంత రావు కదా బేసిక్ గా. కాకపోతే వాళ్ళకి ఎంత న్యాయం చేసామన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి. సాధారణంగా ఎవరి కాళ్ళు పవర్లో దిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటారు. పవర్లోకి ఎక్కిన తర్వాత ఆత్మద్రోహం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటే, ఇప్పుడు తిట్టుకుంటాడు జగన్ని. ఏం జరిగిందంటే సింపుల్ లాజిక్, ఇంతకుముందు 100 ఓట్లు వేయించినోడు ఇప్పుడు వాడి వరకు వాడు ఓటేసి ఊరుకుని ఉంటాడు. అభిమానం పోయి అవతల వాళ్ళకి వేసారని నేను అనుకోను. అభిమానం ఉంటది. కానీ 100 మందిని బతిలాడి తీసుకొచ్చినోడు ఇప్పుడు ఒకటే ఓటేశాడు. సింపుల్ లాజిక్. అది కార్యకర్త అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోవడానికి కూడా జగనే కారణం అనుకోవాలా? స్థానిక నాయకత్వాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతవరకు కారణం అనుకోవాలి? ఇవాళ గెలుపు అయినా మొన్నటి గెలుపు అయినా ఈసారి ఓటమైనా నా దృష్టిలో అయితే జగనే. మిగతా వాళ్ళందరూ నిమిత్త మాత్రులు. పార్టీ ఒక దశ నిర్దేశిస్తూ వెళ్ళాలి. పత్రికల్లో వస్తున్న వార్తలు, గొడవలు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక కార్యకర్త మీద ఎమ్మెల్యే కేసు పెట్టాడు. పార్టీకి తెలుస్తుంది కదా అది. పార్టీ వెంటనే ఏందా అది తప్పు కదా, కుర్రాడిని పిలిచి మాట్లాడు, నువ్వు కలుపుకో నువ్వు అని చెప్పాలి కదా. చెప్పినోడెవడు? ఎమ్మెల్యేకి చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి రన్నింగ్ చేయాలి కదా. అసలు ఆఫీస్ నడిపినోడెవడు? ప్రాక్టికల్గా చివరిలో విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ తీసుకెళ్ళి ఆయన నెల్లూరు వేసేసాడు. పార్టీ అసలు నడిపినోడు ఎవడున్నాడు ప్రాక్టికల్గా? అంటే ఇంకొక పవర్ బెల్ట్ అవుతుందని ఫీల్ అయ్యారు అక్కడ. జగన్ ఎక్కువగా ఫీల్ అయిపోయింది ఏంటంటే షర్మిల ఒక పవర్ సోర్స్ అయిపోతుంది, తర్వాత అనిల్ ఒకటి అయిపోతాడు, విజయం ఒకటి అయిపోతుంది, పార్టీ ఒకటి అయిపోతుందని. పవర్ సోర్సెస్ ఇన్నుంటే నిజంగా ప్రమాదం. ఎవరిష్టం వచ్చిన రాజకీయం వాళ్ళు నడుపుతారు. అందుకనినే మొత్తం సింగిల్ సెంట్రిక్గా పెట్టుకున్నాడు. బానే ఉంది. అప్పుడు సంస్థాగత నిర్మాణం ఎక్కడ చేసుకొచ్చాడు ఇట్లాగా? ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ కార్యకర్తల సమస్య పరిష్కారం ఏంటి, నగరాల అధ్యక్షులు ఏంటి, వాళ్ళ పని ఏంటి? వ్యక్తి సెంట్రిక్గా వదిలేశాడు. ఆ వ్యక్తి అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు. అలా కలుపుకెళ్ళలేకపోతున్నప్పుడు పార్టీ నుంచి కన్వే చేయాలి, నువ్వు చేస్తుంది రాంగ్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ ఉన్నాడు, మొదట్లో కొన్ని కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్. తర్వాత చంద్రబాబు గారు పిలిపించి 2 సార్లు 3 సార్లు మాట్లాడాడు. 2 సార్లు 3 సార్లు మాట్లాడారు. అన్ని సార్లు మాట్లాడాక దారికి వచ్చింది. పట్టించుకోకపోయి ఉంటే ఇష్యూ ఉండేది కదా. అంతే ఉంటది. కొన్ని పార్టీలకి ఇది ఆచారమా సాంప్రదాయమో తెలియదు కానీ
అభ్యర్థిని ఎంపిక చేసే ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ అభ్యర్థికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత అభ్యర్థిని ఎంపిక చేస్తారనేది. అలా చేస్తే రాంగ్ అనేలాగా మొన్న బాబు గారు ఈ IVRS కాల్స్ పెట్టారు కదా, మీకు ఈ అభ్యర్థి అయితే మీకు 1 నొక్కండి, ఈ అభ్యర్థి 2 నొక్కండి, ప్రతి నియోజకవర్గంలో చేశారు. ఇదే పెద్ద రాంగ్ స్టెప్ అని అనుకున్నాం, కానీ ఈ వ్యూహమే సక్సెస్ అయినట్టు అనిపిస్తోందా? ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా రాంగ్ స్టెప్ పడిందా జగన్ గారి నిర్ణయాల్లో? IVRS కాల్స్ వీటితో ఓట్లు పడతాయా? బేసిక్గా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. బేసిక్గా అంటే అభ్యర్థి ఎంపిక అది ఉపయోగపడలేదు అంటారా ఇప్పుడు పార్టీలో? దాంట్లో 1, 2, 3 అంతే కదా ప్రాక్టికల్గా. ఒకటైతే ఇతనైతే ఇతను, ఇతనైతే ఇతను. వాళ్ళు కాదు అంటే వైసీపీ వాళ్ళు కూడా ఓటేసి ఉండాలిగా. అవును, మరి అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా గుర్తించినట్టు వాళ్ళని ప్రాక్టికల్గా. అప్పుడు 40% ఓట్లు ఎట్లా వస్తాయి? ఒక ఈక్వేషన్కి సంబంధం లేదు, ఏది పడితే అది మాట్లాడేసేసుకుంటే ప్రయోజనం లేదు దాంట్లో. ప్రాక్టికల్గా ఏంటంటే కుల పోలరైజేషన్ జరిగింది, ఇటు కుల పోలరైజేషన్ వ్యతిరేకించింది. రెడ్లు జగన్ని ద్వేషించారు, కమ్మ కాపు సామాజిక వర్గాలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కడుపులో పెట్టుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్ని పెద్దగా పట్టించుకోవాలా. సింపుల్ లాజిక్ అక్కడ. దాంట్లో ఇక దానివల్ల అయిపోయింది, దీనివల్ల అయిపోయింది, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. కుల పోలరైజేషన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్ గా జరిగింది ఈ దఫా. అంటే ఓటమికి సంబంధించి సమీక్ష చేసుకునేటప్పుడు ఈ పాయింట్లు కూడా వస్తాయి అంటున్నాను. ఎవరి లెక్కలు వాళ్ళు వేసేసుకోవచ్చు అంతే తప్పించి అందులో వాటిటి వలన వీటిటి వలన అనేది ఎవరి లెక్కలు వాళ్ళు. అందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చాము. అదే అంతే. ఒక నిరంతర సమీక్ష లాగే జరుగుతుందా ఇది ఇంకా ఓటమికి సంబంధించి జగన్ గారికి? బేసిక్ గా ఒకటేనండి, 100 సమీక్షించుకున్నా వేసేవాడి మానట్లేదు. ఇంకా అయిపోయింది. ప్రజల మనసు ఏంటి అన్నటువంటి పాయింట్ ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా దృష్టిలో అయితే సింపుల్ లాజిక్, ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంబిషియస్ పీపుల్. ఇంకొక 25-30 ఏళ్ళు కూడా మళ్ళీ పక్కనున్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరం ఇక్కడ తయారయ్యేదాకా కసిగానే ఉంటారు వాళ్ళు. ఆ తరహా తయారవుతూ ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు రేపు అమరావతిని ఆ టైప్లో తయారు చేశారు అనుకోండి, సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ట్రిప్. ఎందుకంటే మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేస్తాడని భయం వస్తుంది. అదే కనుక చేయలేకపోయారు అనుకోండి, మొత్తం కేంద్రీకృతం అయ్యి వేరే వ్యవస్థ వైపుకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు నెగిటివిటీ వస్తుంది. అది చూడాలి. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్ర ఏం చెయ్యండి నాకు తెలిసి. ఇప్పుడు ఈ యాత్రలే చేస్తుంటారు. అంటే ఒకటి నాకు తెలిసి ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే వాళ్ళ ఎంపీల మీటింగు, నిన్న ఎమ్మెల్సీలు, రేపు మాపు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇట్లాంటి మీటింగులు పెడతారు. ఇప్పుడైనా కావాల్సింది ఏంటంటే ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు, మళ్ళీ మనం గెలుస్తామని. బానే ఉంది, సమీక్షించు, నువ్వు వాళ్ళని అడుగు ఎందుకు ఓడిపోయామని, వాళ్ళ నుంచి తెలుసుకో. అంటే ముందు వాళ్ళు మాట్లాడిన వాళ్ళే అది మాట్లాడి నువ్వు వాళ్ళ మాట విను, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఏదో అయిపోయింది మన 40% వచ్చేసి కొట్టేస్తానులే అన్న, 5 ఏళ్ళు కడుపు మూసుకుంటా అంటే ఎట్లాగా కరెక్ట్? అది ఇంకా జగన్ మాట వినేలాగే ఉన్నారేమో అభ్యర్థులు కూడా, అంతే కదా, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. రైట్, చూద్దాం. ఇంకా నిరంతరాయ సమీక్షలే కొనసాగుతాయా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి సంబంధించి? ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు అయితే బిగిన్ చేయబోతున్నారు. అవి పరామర్శ యాత్రల వరకే ఆగుతాయా, లేదంటే పాదయాత్రలు కూడా కొనసాగుతాయి? 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏమన్నా రెడీ చేసుకున్నారా? చూద్దాం.